యూనివర్స్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. దయచేసి ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇదేంటంటే టాపిక్, మీకు మీ పర్సన్కి రిలేషన్ ఎలా ఉంటుంది, మీకు మరియు మీ పర్సన్కి రిలేషన్ ఎలా ఉంటుంది. ఫస్ట్ చూసే వ్యూయర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తీస్తా, తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తీస్తాను. నెక్స్ట్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందో తీద్దాం. 1 చూసే వ్యూయర్స్ కరెంట్ ఫీలింగ్స్ ఇవి. చూడండి, ప్రజెంట్ మీరైతే ఏమనుకుంటున్నారంటే ఇన్స్పిరేషన్గా ఉండాలి, మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు, నమ్మకంతో ఉండాలి, ఎంత కష్టమైనా రిలేషన్ని మెయింటైన్ చేయాలి, ఇదే నిజమైన ప్రేమ అనుకుంటున్నారు. ఇది చూసారా, కష్టమైతే పడుతున్నారు, బాధనైనా భరించాలి, ఎక్స్ట్రా బర్డెన్స్ అయినా పడాలి, కానీ రిలేషన్షిప్ని విడిచిపెట్టుకోకూడదు అని అనుకుంటున్నారు. తనతో హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు, ఎటువంటి విషయాల్లో కూడా ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నారు, తనే మీకు సర్వస్వం అనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. నెక్స్ట్, కంఫర్ట్గా ఉండి ప్రజెంట్ మీరైతే చాలా కామ్గా ఉంటున్నారు. లోపల బాధ ఉన్నా సరే బాధని లోపల పెట్టుకొని బయటికి చెప్పకుండా వాళ్ళతో చాలా కామ్గా నిశ్శబ్దంగా మీరు ఉంటున్నారు. ఇక్కడ మీకు రీయూనియన్ కావాలి, వాళ్ళతో కలవాలి, మాట్లాడాలి, చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెస్ వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు మీ గురించి. మీ నుంచి ఇన్ఫర్మేషన్ అంటే మీ నుంచి మెసేజ్ కానీ లేదు అంటే కాల్ కానీ రావాలి అని ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్, ప్రోగ్రెస్ విక్టరీ కోసం మీ వైపు రావాలి అని ఆలోచిస్తున్నారు. ఇదిగోండి, మీకోసం మాత్రమే, మీతో మాత్రమే మీ వైపు రావాలి, మీతో ఉండే రిలేషన్ని మెయింటైన్ ఉండాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో స్టక్డ్ అయి ఉన్నారు, కెరియర్ కోసం థింక్ చేస్తున్నారు, అక్కడ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు, ఆలోచనలతో వాళ్ళు బంధించబడి ఉన్నారు, ఫుల్గా వాళ్ళ ఆలోచనలతో వాళ్ళు బంధించబడి ఉన్నారు. మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు, మీ వైపు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. మేబీ మీకైనా వాళ్ళకైనా పిల్లలు ఉండొచ్చు, ఇద్దరికి పిల్లలు ఉండొచ్చు, లేదు అంటే ఫ్యామిలీ కోసం ఆలోచించవచ్చు, లేదంటే కెరియర్ కోసం ఫోకస్ పెట్టి ఉండొచ్చును. కానీ మీకోసం రావాలి అనుకొని ఆలోచిస్తున్నారు, మీకోసం రావాలనుకుంటున్నారు, వస్తారు, రీయూనియన్ అవుతుంది, ప్యాషనేట్గా మీ వైపు వస్తారు, మీరే వాళ్ళ ప్రపంచం,
మీతో ఉంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. బ్యాలెన్స్ చేస్తారు, కన్ఫామ్గా బ్యాలెన్సింగ్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరిది ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్. ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు. 1 2 3 4 5 6 7 8. ఇద్దరు ఒకరికోసం ఒకరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చూడండి ఇక్కడ థింకింగ్. మేబీ మీరు ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళు కొంచెం ఇబ్బందులు, గొడవలు, ఇలాంటివి కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎదుర్కొంటున్నారు. కానీ ఇద్దరికి ఒకరికొకరు కావాలి అని ఆలోచిస్తున్నారు, ఒకరికొకరు కావాలి అనుకుంటున్నారు. వరల్డ్ కార్డ్. మీ ఇద్దరు ఒకరికొకరు, మీరంటే తనకిష్టం, తనంటే మీకు ఇష్టం, ఒకరికొకరు ప్రాణంగా ఉంటున్నారు. దూరమైనా సరే, సెపరేషన్ సిచ్యువేషన్ వచ్చినా బాధపడుతూ సెపరేషన్ అయినా సరే, అక్కడ ఉండే పరిస్థితుల వలన సిచ్యువేషన్స్ బట్టి సెపరేషన్లో ఉన్నా సరే ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, ప్యాషనేట్గా ఉన్నారు, ఒకరి కోసం ఒకరు హైగా ఆలోచిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్స్ చేసుకుంటున్నారు. ఎలా ఉంటే బాగుంటుంది, ఇద్దరం ఒకరి కోసం ఒకరు ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. కెరియర్ కోసం ఫోకస్ పెట్టారు. బాధపడుతున్నారు, ఈ దూరాన్ని తట్టుకోలేక బాధపడుతున్నారు. కానీ సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. సెక్యూర్గా ఒకరి కోసం ఒకరు ఫీల్ అవుతున్నారు. మనసులో మాత్రమే కామ్గా, నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ మధ్యలో ఉంది. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. తర్వాత డిఫికల్ట్స్ కొన్ని ఎదుర్కొన్నా సరే ఒకరికొకరు విడిచిపెట్టుకునే ఛాన్స్ ఉండదు. రీయూనియన్. ఇద్దరికి రెండు వైపులా ఫ్యామిలీస్ ఉన్నాయి. మ్యారేజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా సెక్యూర్ చూసుకుంటున్నారు. పిల్లలు కూడా ఉన్నారు. కొంత లాంగ్ టర్మ్ అయితే కమిట్మెంట్ ఒకరికొకరు ఇచ్చుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఒకరి కోసం ఒకరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఐసోలేషన్లో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ ఒకరి కోసం ఒకరు ఒకరికొకరు చేరువవ్వాలి అని ఆలోచిస్తున్నారు. టైం మీ వైపే ఉందండి. మీ ఇద్దరికి అనుకూలంగా ఉంది టైం. మీకు రీయూనియన్ కూడా ఉంది. కన్ఫామ్గా రీయూనియన్ అవుతుంది. న్యూ బిగినింగ్ అవుతుంది. కొత్త ఆలోచనలతో మీ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. లైఫ్ స్టైల్ మొదలవుతుంది. న్యూ బిగినింగ్ కార్డ్స్. కొత్త ఐడియాస్తో మీరు ఇద్దరు కూడా కమ్యూనికేషన్ అవుతారు. రీయూనియన్ కన్ఫామ్గా ఉంది.